హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. సో ఇండియన్ పాలిటీలో స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో స్వాతంత్ర్యానికంటే ముందు సమాజ వికాస ప్రయోగం ఎలా జరిగిందో డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. ఈ క్లాసులో స్వాతంత్ర్య అనంతరం సమాజ వికాస ప్రయోగం అనగా గ్రామీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసింది, ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది, ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు అనేటువంటిది మనకి టాపిక్లో తెలుసుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశం. మనకు ఫస్ట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు భారతదేశం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలలో దేశ విభజన వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ విభజన అనేది జరిగింది. కాబట్టి దేశ విభజన వల్ల బ్రిటిష్ వారి యొక్క వలస పాలన వల్ల 200 సంవత్సరాల బ్రిటిష్ వలస ఆర్థిక విధానాల వల్ల భారతదేశం స్వాతంత్ర్య అనంతరం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమస్యలన్నిటినీ అధిగమించడం అనేటువంటిది ఆ రోజు ఒక పెను సవాలుగా మారింది. అయితే ఈ భారతదేశం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు ఒక ఎత్తు అయితే ఆ రోజు ప్రధానమైనటువంటి సమస్య ఆహార కొరత. ఇది మన దేశం యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి అన్నట్టు. ఎందుకంటే ప్రపంచానికి వ్యవసాయం నేర్పినటువంటి దేశం మన దేశం, సువిశాలమైనటువంటి దేశం, సుసంపన్నమైనటువంటి దేశము, సారవంతమైనటువంటి భూములు కలిగినటువంటి దేశం, నదీ ప్రవాహ వ్యవస్థ కలిగినటువంటి మన దేశంలో పంటలకు ఏనాడు కుదవలేదు. అలాంటి మన భారతదేశాన్ని బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాల వల్ల మన దేశాన్ని ఒక ముడి సరుకును పంపించేటువంటి, ఒక ముడి పదార్థాలను పంపించేటువంటి ఒక దేశంగా మార్చారు. తయారీ అయినటువంటి వస్తువులను మన దేశంలోకి డంప్ చేశారు. ఇలా బ్రిటిష్ ఆర్థిక విధానం వల్ల భారతదేశ వ్యవసాయ రంగం అనేటువంటిది చాలా వరకు సంక్షోభంలోకి నెట్టబడ్డది. ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల పంటల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం చూపినటువంటి నిర్లక్ష్యము, బ్రిటిష్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూపినటువంటి నిర్లక్ష్యం అనేటువంటిది ప్రధానంగా స్వాతంత్ర్యం తర్వాత దేశ జనాభాకు సరిపోయేటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తిని మన దేశం అందించలేకపోయింది. దానికి తోడు దేశ విభజన వల్ల కొంత సారవంతమైన భూములను మన పాకిస్తాన్ దేశానికి కోల్పోవడం కూడా మరొక సమస్యగా మనం చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో మరి ఆహార ధాన్యాలను, మన దేశానికి సరిపోయే ఆహార ధాన్యాలను మనం సేకరించుకోవడం కోసం అమెరికా లాంటి దేశాలపై కూడా ఆధారపడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. సో అమెరికా లాంటి దేశాలు PL 480 అనేటువంటి ఒక ఒప్పందాల ప్రకారం మన దేశానికి గోధుమలను సరఫరా చేసి గోధుమలను రవాణా చేయడానికి ఒక అగ్రిమెంట్ కుదిరింది. అయితే ఆ గోధుమలను అమెరికా దేశం నుంచి తెప్పించుకోవడం అనేటువంటిదే బాధాకరమైన విషయం. అంటే విచారణకరమైనటువంటి విషయం అంటే ఆ గోధుమలు అనేటువంటివి నాసీ రకమైన గోధుమలు అమెరికా షిప్ల ద్వారా పంపించడం మొదలుపెట్టింది. సో భారతదేశానికి ఒక అన్నదాతగా ప్రపంచానికి అన్నదాతగా భారతదేశం అనేది ఉంటుంది. కానీ ఈరోజు భారతదేశానికి సరిపోయేటువంటి తిండి అనేది, సరిపోయినటువంటి ఆహార ధాన్యాలు దొరకక ఒక నాసీ రకమైనటువంటి ధాన్యాలను మనం దిగుమతి చేసుకునేటువంటి స్థాయికి మన దేశం దిగజారిపోవడానికి కారణం ఏంటి? ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి మనం ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆ రోజు భారత ప్రభుత్వం, ఆ రోజు కేంద్ర ప్రభుత్వము ప్రణాళికల వైపు అడుగులు వేయడం అనేది జరిగింది. సో ఆనాడు ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది నియమించారు. సో ఈ ప్లానింగ్ కమిషన్కు మొదటి ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి VT కృష్ణమాచారి. సో VT కృష్ణమాచారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ఆనాడు మన ప్రణాళిక సంఘం అధ్యక్షుడైన ప్రధానమంత్రి అయిన నెహ్రూ ఒకే ఆదేశం జారీ చేశాడు. వెంటనే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మన ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం లాంఛన పాటించాలి. అంటే మనకేమంటారు అంటే దాన్ని వాస్తవానికి అంటే స్వయం సమృద్ధి అంటారు. అంటే మన దేశానికి సరిపోయేటువంటి ఆహార ధాన్యాలను మనమే ఉత్పత్తి చేసుకునేటువంటి స్థాయికి, స్వయం సమృద్ధికి మనం ఎదగాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి లక్ష్యంతో మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. గ్రోమోర్ ఫుడ్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని పేర్కొని ప్రణాళికా సంఘానికి ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. సో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులైన VT కృష్ణమాచారి మరి భారతదేశంలో గ్రామీణ అభివృద్ధి జరిగితే కానీ, భారతదేశంలో సమగ్ర గ్రామీణాభివృద్ధి జరిగితే కానీ వ్యవసాయ అభివృద్ధి జరగదు. తద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరగదు. వ్యవసాయ ఉత్పత్తి పెరిగితే కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగదు. సో ఆహార ధాన్యాల ఉత్పత్తి మనం సాధించాలి అంటే, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలి అంటే ముందు సమగ్ర గ్రామీణాభివృద్ధి అనేది జరగాలి.
అంటే గ్రామీణ ప్రాంతాలంతా కూడా నిర్వీర్యంగా మారిపోయినాయి. బ్రిటిష్ వారు భారతదేశానికి రావడానికంటే ముందు గ్రామీణ ప్రాంతాలు స్వయం సమృద్ధిగా కలిగి ఉండేవి. సో అలాంటి గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా వలస ప్రాంతాలుగా మార్చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయం సరిగా చేసుకోలేని పరిస్థితిలోకి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి దుస్థితి అనేది బ్రిటిష్ వారి కాలంలో వచ్చింది. అందుకే సో గ్రామీణ ప్రాంతాల యొక్క మౌలిక సౌకర్యాలను డెవలప్మెంట్ చేసి సమగ్ర గ్రామీణ అభివృద్ధి అనేటువంటి సాధించి తద్వారా వ్యవసాయ ఉత్పత్తి అనేది పెంచుకోవడం, తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది గణనీయంగా పెంచుకోవడమే ఒక లక్ష్యంగా విటి కృష్ణమాచారి గారు ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఆ ప్రణాళికలో భాగమే మనకు వచ్చినటువంటిది కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్. సో ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ను మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో మొదటి 5 ఇయర్స్ ప్లాన్లో ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. అయితే కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ అసలు ఏ దేశానికి సంబంధించింది అని అంటే ఇది అమెరికా దేశానికి చెందినటువంటిదండి. సో అమెరికా దేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం, అమెరికా దేశంలో వివిధ రంగాలను అభివృద్ధి చేయడం కోసం, ముఖ్యంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆ దేశంలో పాటించినటువంటి ఒక అభివృద్ధి నమూనా కమ్యూనిటీ డెవలప్మెంట్. ఇలాంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్కి రూపకల్పన చేశారు మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో. వాస్తవానికి ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్కు డిజైన్ చేయడంలో కీలకమైనటువంటి పాత్ర వహించింది ఆ రోజు సురేంద్ర కుమార్ డే అనేటువంటి ఒక అధికారి. సో సురేంద్ర కుమార్ డే అనేటువంటి వ్యక్తి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను అమెరికాలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పైన పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి కమ్యూనిటీ డెవలప్మెంట్ పైన అవగాహన ఉన్నటువంటి ఈ అధికారిని ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్కు చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించడం అనేది జరిగింది మన భారత ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం. సో మొత్తానికి విటి కృష్ణమాచారి యొక్క నేతృత్వంలోని ప్లానింగ్ కమిషన్ అనేది సో ఈ రూపకల్పన అంటే ఒక గ్రామీణాభివృద్ధి కార్యక్రమం చేస్తే తప్ప, సమగ్ర గ్రామీణాభివృద్ధి జరిగితే తప్ప ఆహార ధాన్యాల ఉత్పత్తి అనే లక్ష్యాన్ని సాధించుకోలేము. కాబట్టి సో సమగ్రమైన గ్రామీణాభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి అన్నారు. ఆ కార్యక్రమే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా మనం ముందుకు రావడం జరిగింది ఫస్ట్ 5 ఇయర్స్ ప్లాన్లో. సో దానిలో భాగమే ఈ ఎస్కే డే అనేటువంటి వ్యక్తి ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్, అమెరికాలో ఉన్న కాన్సెప్ట్ను మనకు పరిచయం చేయడం జరిగింది. సో దాంట్లో మనకి ఇది 1952లో ఫస్ట్ 5 ఇయర్స్ ప్లాన్లో 1952 అక్టోబర్ 2న దీన్ని తీసుకురావడం జరిగింది. 1952 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున. ఎందుకంటే గ్రామ రాజ్యమే రామరాజ్యము అని చెప్పి గ్రామ స్వరాజ్యం సాధించిన రోజునే పూర్ణ స్వరాజ్యం సాధించబడుతుందని గాంధీజీ నేషనల్ మూవ్మెంట్ కాలంలో పేర్కొన్నారు. సో ఇది గ్రామ స్వరాజ్యం అనేది గాంధీజీ యొక్క కలలు కాబట్టి సో గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా ఈ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు అనేవి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సో గాంధీ జయంతి యొక్క సందర్భంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. 1952లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశాం. కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్కి సో మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక సంస్థ మనకు ఆర్థిక సహకారాన్ని అందించింది. ఒకవైపు ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటిది పెంచడం లక్ష్యం, ఒకవైపు ఆహార ధాన్యాల సరఫరా చేసుకుంటున్నాం. ఆహార ధాన్యాల పైన మన విదేశాలపై ఆధారపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలి అంటే వ్యవసాయ ఉత్పత్తి జరగాలంటే సమగ్ర గ్రామీణాభివృద్ధి జరగాలి. ఇది జరగాలంటే ముందు డబ్బు కావాలి. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు మనకు అమెరికా రాయబారిగా ఉన్నటువంటి చెర్నెస్ బౌల్ అనేటువంటి వ్యక్తి యొక్క సహకారంతో ఆ రోజు మన భారతదేశంలో అమెరికా రాయబారిగా ఉన్నటువంటి చెర్నెస్ బౌల్ సహకారంతో అమెరికాలోని ఒక సంస్థను కన్సర్న్ అవ్వడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి ఒక సంస్థని ఫోర్డ్ ఫౌండేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్నటువంటి పాయింట్ ఇది. అమెరికా దేశం యొక్క ఫోర్డ్ ఫౌండేషన్ అనేది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఆర్థిక సహకారాన్ని అందించడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్లో మనకి ఏమడుగుతాడంటే
భారతదేశంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ 5 years ప్లాన్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ కు ఆర్థిక సహకారం అందించినటువంటి విదేశీ సంస్థ ఏది అని అంటారు. అప్పుడు అమెరికా దేశానికి చెందినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఆనాటి అమెరికా ఫోర్డ్ ఫౌండేషన్ ద్వారా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి మనకు ఆర్థిక నిధులు రావడంలో కీలకంగా వ్యవహరించింది మాత్రం చెర్నస్ బౌల్. ఎందుకంటే ఫోర్డ్ ఫౌండేషన్ చెర్నస్ బౌల్ ద్వారానే ఈ నిధులను మనకు అందించడం అనేటువంటి జరిగింది. సో ఫస్ట్ గా మనకు ఇచ్చినటువంటి ఒక $50 million అనేటువంటివి ఈ ప్రోగ్రామ్ కు మొదటి దఫగా రిలీజ్ చేశారు. $50 million మొదటి దఫగా రిలీజ్ చేశారు. చివరికి మనకు 1971 నాటికి ఒక 100కు పైగా $1 million అనేటువంటివి ఒక 104 అని చెప్పుకుంటే మనకు $104 million అనేటువంటివి మనకు 1971 నాటికి కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్కి ఫోర్డ్ ఫౌండేషన్ అనేటువంటిది ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది. మరి ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏ రకంగా మనం గ్రామీణ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటున్నాం అనేటువంటిది మనం ముందుగా చూద్దాం. అక్టోబర్ 2న కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ లక్ష్యాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలు ఏమిటయ్యా అంటే భారతదేశాన్ని సుదీర్ఘకాలంగా, చాలా జాగ్రత్తగా వినండి, భారతదేశాన్ని సుదీర్ఘకాలంగా ప్రచ్ఛన్న నిరుద్యోగం, అల్ప నిరుద్యోగం అనేటువంటి వ్యవస్థ నుండి ఉపాధి కల్పించాలి. సంపూర్ణ ఉపాధి అనేది యువతకు కల్పించాలి, గ్రామీణ యువతకు కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది. వన్స్ అగైన్, భారతదేశంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి అల్ప నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగం మరియు నిరుద్యోగం అనేటువంటి వ్యవస్థ నుండి సంపూర్ణ ఉద్యోగిత అనే దాని వైపు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇక రెండవది ఏంటంటే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుబంధం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం, సాంప్రదాయిక వ్యవసాయ ఉత్పత్తి నుంచి గణనీయమైనటువంటి ఉత్పత్తిగా, సమగ్రమైనటువంటి ఉత్పత్తిగా చేయడమే దీని యొక్క లక్ష్యంగా చెప్తున్నారు. అంటే ఒకటి, టెక్నాలజీ అనేటువంటిది అనుసంధానం చేయాలి. వ్యవసాయ రంగానికి టెక్నాలజీని అనుసంధానం చేసి ఆధునిక పద్ధతులలో వ్యవసాయ దిగుబడిని పెంచాలి. అలా చేస్తేనే మనకు ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటి లక్ష్యాన్ని, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అనేటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత సహకార రంగం అనేటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేసి సహకార ఉద్యమం యొక్క స్ఫూర్తిని ఇంట్రడ్యూస్ చేసి సో గ్రామీణ కుటుంబాలకు రుణ సౌకర్యాన్ని పొందేటువంటి స్థాయిని తీసుకురావడం. ఎందుకంటే గ్రామీణ కుటుంబాలకు రుణ సౌకర్యం లేకపోవడం వల్ల ఆనాడు ఇంకా 1952లో మనకు బ్యాంకులు అనేవి ప్రభుత్వ బ్యాంకులు లేవు, ప్రైవేట్ బ్యాంకులుగా ఉన్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో రైతు కుటుంబాలకు ఆ రోజు రుణాలు అనేటువంటివి అందడం అనేది చాలా కష్టమయ్యేది. ప్రభుత్వ బ్యాంకులు కాదు కాబట్టి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులను, స్థానికంగా ఉన్నటువంటి ఈ భూస్వాములను ఆశ్రయించడం వల్ల వారు వడ్డీ అనేటువంటిది అధికంగా విధించి ఆ రైతులను మోసం చేసి వారి భూములను తాకట్టుగా తీసుకొని స్వాధీనం చేసుకునేటువంటి దుస్థితి ఉంది. అందుకే సహకార రంగాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసినట్లయితే సో అందరి కోసం ఒకరి కోసం అందరూ అనేటువంటి ఒక నినాదంతో ఈ రైతులు సంఘటితమై ఒక సొసైటీగా, ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడినట్లయితే సో వారిలో పొదుపు ప్రవృత్తిని పెంచి వారికి వారే రుణ సౌకర్యాన్ని కల్పించుకునే విధంగా తీసుకురావాలి అనే ఒక లక్ష్యాన్ని కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మెన్షన్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఇక చివరిగా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే గ్రామీణ మౌలిక సౌకర్యాల అభివృద్ధి చేయడం. గ్రామీణ మౌలిక సౌకర్యాలు అంటే ఏమిటి? విద్య, ఆరోగ్యం. అంటే విద్యలో భాగంగా పాఠశాలను ఏర్పాటు చేయడం, ఆరోగ్యంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం, రోడ్డు రవాణా సౌకర్యాలను పెంచడం, వ్యవసాయ కాలువలను త్రవ్వడం, చెరువుల నిర్మాణం చేపట్టడం,
పాడి పరిశ్రమ మొదలైనటువంటి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా గ్రామీణ మౌలిక సౌకర్యాల అభివృద్ధి అని చెప్పేసి అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సిడిపి అనేటువంటి కార్యక్రమం యొక్క లక్ష్యాలలో, సిడిపి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాలలో ముఖ్యమైనవి ఏమిటి అని చెప్పేసి మనకు రేపు ఎగ్జామ్లో అడిగితే ఒక 4 అని గుర్తుంచుకోండి. ఒకటి, భారతదేశాన్ని సుదీర్ఘకాలంగా పీడిస్తున్నటువంటి నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగం, అల్ప నిరుద్యోగం నుంచి సంపూర్ణ ఉద్యోగిత వైపు తీసుకెళ్లడమే ఈ పథకం యొక్క లక్ష్యము. ఓకేనా. రెండవది, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తిని సాంప్రదాయక వ్యవసాయ ఉత్పత్తి నుండి మొదలు